కూర్చోండి. సో ఇప్పుడే ఈ బతుకమ్మ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి గంగుల కమలాకర్ గారు వచ్చారు. వారికి అఫ్ కోర్స్ కరీంనగర్లో ఏ ఈవెంట్ జరిగినా ఆయన ముందుకు నడిపిస్తుంటారు. ప్రజాసేవలే కాదు, ఇట్లా ప్రజలు ఆనందాన్ని మరింత పెంచే కార్యక్రమాల్లో కూడా ఆయన ఫుల్ కోఆపరేషన్ చేస్తూ ఉంటారు అనమాట. థ్యాంక్ యూ, మీరు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు చేసుకున్నాం. బతుకమ్మ శుభాకాంక్షలు మీకు. తెలంగాణలో ఒక గొప్ప పండుగ. ఓకేనా? తెలంగాణ సంస్కృతిని బాహ్య ప్రపంచానికి చెప్పడానికి ముందుకొచ్చిన రాజ్ న్యూస్కి తెలంగాణ ఆడబిడ్డల పక్షాన వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఒక గొప్ప కార్యక్రమం, ఎంతో ప్రయాసపడి ఈ యొక్క కల్చర్ను బాహ్య ప్రపంచం చెప్పాలి, ఈ కల్చర్ను కంటిన్యూగా బతికివ్వాలి, బతుకమ్మ అనే కల్చర్ను బాహ్య ప్రపంచానికి భావితరానికి అందియాలని చెప్పుకోగా రాజ్ న్యూస్ చేసే కార్యక్రమం చాలా అద్భుతంగా కరీంనగర్లో ప్రప్రదంగా చేయడం జరిగింది. ఈ కళ, ఈ పండుగ అంతరించిపోకూడదని చెప్పేసి నా వంతు కర్తవ్యంగా చేసిన రాజ్ న్యూస్కి తెలంగాణ ప్రజల పక్షాన వారికి మనస్ఫూర్తిగా అభినందన తెచ్చుకుంటూ వారి CEO గారికి, వారి MD గారికి గొప్ప కార్యక్రమం. ప్రతి ఒక్కరు ఒక సంవత్సరానికి వచ్చే ఈ పండుగను అందరి సమక్షంలో జరుపుకోవడం, అది కూడా బహిరంగంగా ఒక గ్రౌండ్లో అందరి సమక్షంలో పండుగ జరుపుకునేది చాలా శుభచరణం. మీ అందరికీ శుభాకాంక్షలు. ఆల్ టీమ్ ఆఫ్ ద రాజ్ న్యూస్ టీం అందరికీ కూడా మనస్ఫూర్తి అభినందనలు. ఎంతో ప్రయాసపడి చేసిన ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేసిండ్రు. వానదేవుడు కరుణించిండు. కాబట్టి మరొక్కసారి ఆడబిడ్డలకు ఈ యొక్క తెలంగాణ గొప్ప పండుగను ప్రపంచానికి తెలియజేసిన రాజ్ న్యూస్కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా సినిమా వేడుకలు కూడా జరిగాయి. ఆ ఈవెంట్లు నేనే హోస్ట్ చేస్తాను. మామూలుగా ఉండదు. అంటే సినిమా ఇండస్ట్రీలో సినిమాల హీరోలకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో గంగుల కమలాకర్ గారికి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక్కడ హీరో పేరు హీరో అనుస్తారు, ఇక్కడ వెంటనే ఆయన పేరే అరుస్తూ ఉంటారు అనమాట. బట్ ఆయన చేసే మంచి అలాంటిది, అందుకని అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అయితే